హాయ్ అండి, వెల్కమ్ టు ప్రహర్ష ఫుడ్స్. ఈరోజు మనము గోధుమ పిండితోటి పూర్ణాలని గుండ్రంగా అదేవిధంగా లోపల పగలకుండా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా నేను ఒక పావు కిలో పచ్చిశనగపప్పుని ఈ విధంగా నైట్ అంతా నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకుంటున్నాను. అవి ఉడికే లోపల నేను ఒక బౌల్ తీసుకొని దానిలో పావు కిలో పచ్చిశనగపప్పుకి పావు కిలో బెల్లం తీసుకున్నానండి. దానిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని సిరప్ అయ్యేంత వరకు మరగనివ్వాలి. దీనికి పాకం అవసరం లేదు, జస్ట్ మెల్ట్ అయ్యి సిరప్ అయితే చాలు. ఈ లోపల ఈ యొక్క శనగపప్పు అనేది ఉడికిపోయింది. చూడండి, ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే డ్రైన్ చేయండి. నాకైతే కరెక్ట్గా పోసుకున్నాను కాబట్టి వాటర్ ఏం లేవు. ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత దానిలో ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బెల్లం సిరప్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇది దగ్గర అయ్యేంత వరకు సిమ్లో ఉడికించుకోవాలి. ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకున్నాను. ఆ నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఎందుకంటే టేస్ట్ వస్తుంది, అదేవిధంగా అడుగు అనేది అంటుకోకుండా ఉంటుంది. చూడండి ఎలా దగ్గరకు అయిందో. ఇలా దగ్గరకు అయిన తర్వాత కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడి యాడ్ చేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఆరిన తర్వాత దీనిలో కొబ్బరిని కూడా కలుపుకొని ఈ విధంగా ఉండలు చేసి పెట్టుకున్నాను. నేను ముందుగానే గోధుమ పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను. చూడండి, ఈ విధమైన కన్సిస్టెన్సీ ఉండాలి. మరీ జారుడుగా ఉంటే పూర్ణం అనేది సరిగా రాదు. ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉన్న తర్వాత ఈ విధంగా స్పూన్ తోటి గుండ్రంగా చేసి పెట్టుకున్న వాటిని ఇలా మరిగినటువంటి ఆయిల్లో వేసి 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక్క పూర్ణం కూడా పగలకుండా ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. ఇవి కేవలం గోధుమ పిండే కాదు, దోశ పిండితోటి శనగపిండితోటి కూడా చేసుకోవచ్చు. నాకు ఇన్స్టెంట్గా తినబుద్ధి అయింది కాబట్టి నేను ఈ విధంగా గోధుమ పిండితో చేసుకున్నాను. పూర్ణం అయితే చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఫస్ట్ టైం పూర్ణాలు చేసే వాళ్ళైతే ఈ టిప్స్ అనేవి పాటిస్తూ చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఒక్క పూర్ణం కూడా పగలకుండా ఇలా చక్కగా పర్ఫెక్ట్గా మీకు పూర్ణాలు అనేవి వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా. లోపల కూడా ఆ యొక్క పూర్ణం లోపల పెట్టినటువంటి ఆ పచ్చిశనగపప్పుది కూడా టేస్ట్ అనేది సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.